ఆరనైదో తనము ఏ చోట నుండో అరుగులలికే వారి అరచేత నుండు. ఆరనైదో తనము ఏ చోట నుండో అరుగులలికే వారి అరచేత నుండు. తీరైన సంపద ఎవరింట నుండో దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న అప్లోడ్ చేసిన ఆషాఢ మాసం గోరింట మహోత్సవం అనే వీడియోకి కంటిన్యూయేషన్ పార్ట్ 2 అండి. మీ సపోర్ట్ చాలా మంచిగా ఉంది, దానికి ధన్యవాదాలండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కేసేయండి. అన్ని వీడియోలు నోటిఫికేషన్ల రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తమ ఇంట్లో పనులు చేసుకుంటూ మరియు ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటూ అప్పుడప్పుడు ఇలా గ్యాదర్ అవుతున్నారండి. మీ దగ్గర కూడా ఇలా మహిళా మండలి నిర్వహిస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ప్రోగ్రాంలు మీరు చేస్తారో కామెంట్ చేయండి. మేము కూడా దాన్ని నిర్వహించేటందుకు తోడ్పడతామండి. ఇలా కొంతమంది చిన్నమ్మాయిలు ఈ రంగవల్లికలు తీర్చిదిద్ది ముగ్గులో పెట్టారు కదా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఫోన్ చేసి అడిగారు, ఇలా చేశారు కదా, మాకు కొన్ని ఐడియాస్ ఇస్తారా అని మాకన్నా కొద్దిగా పెద్దగా ఉన్న అక్కయ్యలు అడిగారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ట్రెజరర్ మరియు గౌరవ అధ్యక్షులు ఉన్నారు. అలాగే ఆ రోజు కోలాటాలు, ఇట్లా బొడ్డమ్మలు, బతుకమ్మలు ఇలా మంచిగా ఆడి వాళ్ళకు కావాల్సిన శక్తిని తీసుకెళ్లారనే చెప్పొచ్చండి. కరెక్టే కదా నేను చెప్పేది? ఇలా మనమందరము ఆడవాళ్ళముగా ఇట్లా గ్యాదర్ కావడం చాలా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి అని నేను అనుకుంటాను. అలాగే ఇప్పుడున్న యూత్ గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మా ఏజ్లో వాళ్ళు, కొద్దిగా మాకన్నా పెద్ద ఏజ్లో వాళ్ళు వస్తున్నారు ప్రోగ్రామ్స్కి. అలాగే పిల్లలు రావట్లేదండి. నా దృష్టికి వచ్చిన విషయాలు ఏంటంటే, మా దగ్గర పిల్లలు రావట్లేదు, మీ దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉందా? అలాగైతే మన పిల్లలకి ఈ కల్చర్, సొసైటీ, మన హిందూ ధర్మాలు కానీ, పూజలు కానీ, విధానాలు కానీ, పాటలు కానీ, మన కల్చర్, సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఈ కల్చర్ మన పిల్లలకు అందించలేకపోయాము మనము. ఎందుకంటే వాళ్ళని ఓన్లీ చదువుల కోసం కేటాయించి వాళ్ళకు ఒక టెన్షన్ వాతావరణంలోనే బ్రతకనిస్తున్నామని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడున్న పిల్లలకి నైతిక విద్య, సదాచారాలు చాలా ఇంపార్టెంట్ అండి. నైతిక విద్య అంటే నీతి నిజాయితీలు, అలాగే ఎలా మసలుకోవాలి పెద్దలతోటి, చిన్నపిల్లలతోటి, టీచర్లతోటి, ఇట్లా అన్నీ నేర్పించాలండి మనము. కరెక్టే కదా? మన పైన చాలా గురుతర బాధ్యత ఉన్నది, మన తల్లిదండ్రుల పైన. కరెక్టే కదా? స్కూల్కి వెళ్ళాక టీచర్లను అనేకంటే ముందు మన దగ్గర పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు మన దగ్గరనే ఉంటారు కదా, ఆ బొమ్మల్ని తీర్చిదిద్ది మౌళ్ళు చేసే బాధ్యత తల్లులది, తండ్రులదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కొద్దిగా చేజారినట్టు అనిపిస్తుంది నాకు. దానికి బాధగా ఉంది. చెప్తున్నాను అని అనుకోకండి. మనము ఆ పరిస్థితి చేజారకుండా ఉన్నంతలో కాస్తైనా మనము మెరుగుపరచాలండి ఈ పరిస్థితిని. ఏమంటారు మీరు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని, అమ్మ దీవెన శైలజని. అలాగే మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే, మనము ఈ సమాజాన్ని కొద్దిగానన్నా 100 మందిని మార్చలేకపోవచ్చండి, మనము ఒక ఇద్దరినన్నా మార్చగలమనే నాకు ఒక పట్టుదల ఉందండి. ఎందుకంటే మనం చదువుకున్న చదువు దేనికండి? సంస్కారానికి చాలా పెద్దపీట వేసి, చాలా మనకు తెలిసినంతలో ఒక ఇద్దరు ఉంటే ఒక్కరికి చెప్పినా చాలండి మన చదువుకి సంస్కారము అద్దినట్టయి మన బ్రతుకికి ఒక అర్థం ఉంటుందని నా ఉద్దేశం అండి. ఏమంటారు? ఇవన్నీ ఒక అనుభవం నుంచే వచ్చాయండి నాకు కూడా. నేను కూడా చిన్న ఏజ్లో లైఫ్లోకి ఎంటర్ అయ్యి నేను కూడా ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ కొద్దిగా మందిలో
ఎక్కువ సమూహంలో కలిసిపోయినందుకే ఇవన్నీ నేర్చుకున్నాను. నేను కూడా మీరు కూడా మంచిగా కావాలని నా కోరికండి. అలాగే ఇట్లా దేవుని పూజలకి కానీ ఇట్లా స్పెషల్ అకేషన్స్ లైక్ ఆషాఢ మాసము, లైక్ శ్రావణ మాసంలో మనము వనభోజనాలకు వెళ్ళినప్పుడు చేసే పూజలు పిల్లలతో కూడా చేయించాలండి. అలాగే ఇంట్లో కూడా పిల్లలకు కొన్ని నైపుణ్యాలు పనుల ద్వారా నేర్పించగలిగితే, లైక్ ముగ్గు పెట్టడము కానీ, లైక్ చిన్నగా ఫోటోలు తుడిచి పూజలు చేయించగలిగే స్థాయి మనం కల్పించ చేసుకోవాలని నా ఉద్దేశము, ఆరాటం అండి. పిల్లలకు పూజలు చేయడం నేర్పించాలి. ప్లస్ మన సనాతన ధర్మము ఆధునికత వెర్రిపోకడలు వేస్తుందని నా ఉద్దేశం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటే, బయటికి వెళ్ళిన వాళ్ళు రాత్రి వరకు ఏం అలవాట్లు నేర్చుకొస్తారో అనే ఒక భయం ఏర్పడుతుందండి. పిల్లలకు సదాచారాలు ఇంటి నుండే, నైతిక విద్య ఇంటి నుండే తల్లిదండ్రులమే ఒకవేళ చెప్పామనుకోండి, చాలా వాళ్ళు కొద్దిలో కొద్దైనా చెడు దారిలోకి వెళ్ళకుండా మనగలుగుతారని నా ఉద్దేశం అండి. నచ్చిందా మీకు నేను చెప్పే టాపిక్? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక థమ్స్అప్ కొట్టండి. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేరాలు చాలా పెరిగిపోతున్నాయండి. లైక్ మనము పెద్దవాళ్ళము ఎలా ఉంటున్నామో పిల్లలు చూసి తొందరగా నేర్చుకుంటారండి. పిల్లలకు ఏమంటారు, నైపుణ్య కౌశలాలు ఎక్కువ ఉన్న పిల్లల్ని అలా వదిలేయకండి. చాలా జాగ్రత్తగా కేటాయించుకొని ఈ మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని నా ఆశ. మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. మీ